హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు హైవేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ అండి. మీకు డెఫినెట్ గా చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. యాజ్ వెల్ యాజ్ మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీ మనీ సేవ్ అంట విత్ క్లారిటీతో, ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియో వల్ల. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ consultant from last 10 years. So with my experience, I'm sharing this so that definitely it would be helpful for you. Yeah. బెంగళూరు హైవే మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న ప్లేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎగ్జిట్ నెంబర్ 16. దీన్నే గండిగూడ ఎగ్జిట్ అని కూడా అంటారు, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16. ఇప్పుడు శంషాబాద్ లో చూసినట్లయితే మనకు ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీస్ విత్ హై రేంజ్ ఆల్రెడీ వచ్చేసినాయి. బట్ స్టిల్ ఇక్కడ హై రేంజ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నా కానివ్వండి ఏరియాలో, శంషాబాద్ ఏరియాలో, బట్ స్టిల్ దానికి దగ్గరలో ఉన్న బెంగళూరు హైవేలో గండిగూడ కానివ్వండి టిల్ పాలమాకుల వరకు మనకి పెద్దగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమి కనిపించదు. అదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, బోత్ సైడ్స్ మనకు పెద్దగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమి కనిపించదు. ఎందుకు అంటే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే, ఎగ్జిట్ నుంచి వస్తున్నప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ టిల్ పాలమాకుల 12 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు 111 జీవో ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ బయో కన్జర్వేషన్ జోన్. ఇక్కడ ఆల్మోస్ట్ ఏ పర్మిషన్స్, లేఅవుట్ పర్మిషన్స్ రావు, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ రావు. బట్ సమ్ 10% లో టెంపరీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ కిందకి వస్తుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ మనకి పెద్దగా యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏమీ కనిపించదు. ఆ తర్వాత చూసినట్లయితే మనకి చేగూరు రోడ్ అని వస్తుందండి. చేగూరు రోడ్ లో ఇక్కడ వెంచర్స్, హెచ్ఎండిఏ వెంచర్స్ మనం కొన్ని చూడొచ్చు. ఇక్కడ కన్నా శాంతివనం అని మనకి ఆల్మోస్ట్ 1700 acres లో ఉంటది. ఇక్కడ మనకి పర్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కన్నా శాంతివనం ఆపోజిట్ లో కన్స్ట్రక్షన్ చేసినవి ఆల్మోస్ట్ 6,000 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. అండ్ ఈవెన్ నా విల్లాస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడైతే దొరకవు డెఫినెట్ గా, అంత ప్రైస్ ఉంది. ఈ కన్నా శాంతివనంకి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ వస్తారు, ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ నుంచి. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా మంచి ట్రాఫిక్ అయితే ఈ కన్నా శాంతివనంకి ఉంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో దానివల్ల ఈ చుట్టుపక్కల ఏరియా మనకి బాగా ప్రైసెస్ అయితే పెరిగినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 25 ఆ రేంజ్ లో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో దొరుకుతుంది. కొంచెం ముందుకు వచ్చినట్లయితే మెయిన్ గా కొత్తూరు ఏరియా, ఇది ఒక మున్సిపాలిటీ అని చెప్పొచ్చు. కొత్తూరు మున్సిపాలిటీ ఇది ఒక మంచి సిటీ. బెంగళూరు హైవేలో ఫస్ట్ వచ్చే సిటీ కొత్తూరు మున్సిపాలిటీ. దీంట్లో మాక్సిమం మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా అని కూడా చెప్పొచ్చు కొత్తూరు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి జేఎస్డబ్ల్యూ స్టీల్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్ ఆ ప్లాంట్ కానివ్వండి, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇవంతా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ జోన్. అండ్ దీని తర్వాత ఈ కొత్తూరు నుంచి మనకి 3 రోడ్స్ ఉంటాయి. ఆ 3 రోడ్స్ ఏంటంటే కొత్తూరు నుంచి దీని ఓల్డ్ హైవే అంటారు, ఇది న్యూ హైవే, ఇది జేపీ దర్గా రోడ్. ఈ 3 రోడ్స్ మనకి కొత్తూరు నుంచి వస్తాయి. ఈ 3 రోడ్స్ లో కూడా మనకి వెంచర్స్ జరుగుతున్నాయి, మంచి బిజినెస్ జరుగుతుంది డెఫినెట్ గా. ఇక్కడ కూడా మనం ఈ 3 రోడ్స్ లో చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 80 నుంచి ఈ రోడ్ వచ్చేసి మనకి జేపీ దర్గా రోడ్ అంటారు దీన్ని, రంగాపూర్ ఇవన్నీ. ఇది ఓల్డ్ బెంగళూరు హైవే, ఇది న్యూ బెంగళూరు హైవే. ఇవి షాద్ నగర్ వరకు మనకి 3 చూడొచ్చు. ఇది జేపీ దర్గా రోడ్ ఇలా వస్తుంది. మళ్ళీ మనకి మన షాద్ నగర్ దగ్గర ఈ దూస్కల్, ఇటు దూస్కల్ రోడ్ అంటారు, ఇది జేపీ దర్గా రోడ్. ఇక్కడ మనకి షాద్ నగర్ కలుస్తుంది. సో ఇప్పుడు మెయిన్ సిటీ అంటే సౌత్ సైడ్ బిగ్గెస్ట్ పెద్ద సిటీ అంటే షాద్ నగర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఆల్మోస్ట్ 5 lakh+ పాపులేషన్ ఉంది ప్రజెంట్. దీంట్లో మనకి ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని నీడ్స్ దొరుకుతాయి. కొత్తూరులో కూడా కొన్ని దొరకపోవచ్చు, బట్ కొత్తూరు, నందిగామ కానీ కొన్ని దొరకపోవచ్చు. బట్ షాద్ నగర్ అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ థియేటర్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు, ఇవన్నీ దొరుకుతాయి. ప్లస్ ఇక్కడ దీని చుట్టుపక్కల మనకి ఈ కొత్తూరు తర్వాత చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతా లెఫ్ట్ సైడ్ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, కానీ మేకగూడ సెజ్ అంటారు. ఈ మేకగూడ సెజ్ లో మల్టిపుల్ కంపెనీస్ అయితే ఉన్నాయి. జాన్సన్, పోకర్నా, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, ఇలా చాలా కంపెనీసే ఉన్నాయి ఇక్కడ, ఇండస్ట్రీస్. ఈ మేకగూడ సెజ్ ఒకటి. మళ్ళీ ఇక్కడ ఇల్లికట్ట సెజ్, ఇది ఒక సెజ్. దీంట్లో కూడా మనకి రాధా టీఎంటీ వార్స్ కానివ్వండి, ఇక్కడ మళ్ళీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. ఇది ఇల్లికట్ట సెజ్, ఇది కూడా బాగా డెవలప్ అవుతుంది ఈ ఏరియా కూడా దీనివల్ల. అండ్ మెయిన్ మన షాద్ నగర్ నుంచి చూసుకున్నట్లయితే 3 రోడ్స్. అగే దీన్ని పరిగి రోడ్ అంటాము, ఇల్లికట్ట సైడ్ వెళ్ళేది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి
బెంగళూరు ఓల్డ్ హైవే, దిస్ ఈజ్ న్యూ హైవే. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇంకొక రోడ్ వస్తుంది, చించోడ్ కలుపుతూ. ఇక్కడ మనకి దీనికి దగ్గరలో తీసుకోవడం అనేది ఎక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఎల్లికట్ట సీజ్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ మనం చూడబోయే పోలేపల్లి సీజ్ కానివ్వండి, మోతిగన్పూర్ దగ్గర ఉండే ఇదంతా బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, రాజాపూర్ ఫార్మాసీస్ కానివ్వండి, ఇదంతా ఆల్మోస్ట్ మనకి 9,000+ ఏకర్స్ లో ఈ సెజ్ ఏరియాస్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ అండి, ఈ సెజ్ ఏరియాస్ అన్ని ఇప్పుడున్న ఐటీ లైక్ గచ్చిబౌలిలో కానివ్వండి, ఇక్కడ వచ్చిన హైప్ మాదిరి ఇక్కడ ప్రైసెస్ పెరుగుతాయని మాత్రం చాలా అనుకోదు. విత్ ఇన్ 2-3 years 4 years లో 1 lakh అయిపోతుంది. ఇలా ఎవరు చెప్పినా ఈ సెజ్లు అనేవి ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి కానీ, బట్ వాళ్ళకుండే ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి. వెరీ లిమిటెడ్ పీపుల్ కి ఎక్కువ ప్యాకేజెస్, లైక్ ఐటీలో ఉన్నట్టు అంత ప్యాకేజెస్ ఉండవు. ఏదైనా ఎంప్లాయ్మెంట్ బేస్ చేసుకుని ఒక ఏరియా గ్రోత్ అనేది ఉంటుంది. బట్ ఈ చుట్టుపక్కల ప్రజెంట్ ఒక 17,000 కానివ్వండి, ఈ షాద్ నగర్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఈ చుట్టుపక్కల ఏమైనా మనకు ఒక 17,000 కానివ్వండి ఈ రేంజ్ లో దొరికితే, ఒకవేళ హైవే పక్కన అయితే 19,000 ఈ రేంజ్ లో ఏమన్నా దొరికితే 19-20 హైవే, న్యూ హైవే. ఓల్డ్ వెంచర్ అయితే 19-20 దొరుకుతుంది. బట్ కొత్త వెంచర్ అయితే డెఫినెట్ గా 22-25 అలా చెప్తారు. కొత్త వెంచర్ లో ఒక 25-22 ఆ రేంజ్ లో మనకి దొరకవచ్చు. అండ్ దెన్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా ఏరియా మళ్ళీ హెచ్ఎండిఏ రీజియన్ లో కలగబోతుంది. సో ఈ షాద్నగర్ ఏరియాలో, షాద్నగర్ 1.5 kilometers దూరంలో మనకి ఏదైనా ఒక 17,000 లోపు ఒక ప్లాట్ దొరికితే విత్ మంచి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తీసుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక 8,000-9,000 ఈ చించోడ్ కానివ్వండి, విట్యాల కానివ్వండి, చించోడ్ దగ్గర కానివ్వండి, 8,000-9,000 లో తీసుకుంటే మనకి రేపు RRR కి దగ్గరలో వస్తాయి ఇవన్నీ. ప్రజెంట్ అయితే హౌసింగ్ ఏమీ జరగదు. అండ్ తర్వాత వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ షాద్ నగర్ లో ల్యాండ్స్ అనే కొత్త వెంచర్స్ అనేవి చాలా తక్కువ పడుతున్నాయి. ఎందుకంటే ప్రైస్ అనేది పర్ ఏకర్ 4 crores దాకా వెళ్ళిపోయింది కొన్ని ఏరియాస్ లో. ఇంకొంచెం లోపలికి వెళ్తే 3 crores అట్లా దొరుకుతుంది. నెక్స్ట్ అంతా మార్కెట్ అంతా బాలానగర్ షిఫ్ట్ అయింది. బాలానగర్ లో ప్రజెంట్ ఒక 13-14 లోపు మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటే 13,000-14,000 లోపు ఏదైనా కొత్త వెంచర్ లో, రీసేల్ అయితే డెఫినెట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రీసేల్ కరెంట్లీ అండి. అండ్ కొత్త వెంచర్ లో 13-14 లోపు విత్ గుడ్ డెవలప్మెంట్స్ తో ఉంటే డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అది మనకి హైవే నుంచి జస్ట్ ఒక 2.5 kilometers 2 kilometers లోపల ఉండాలి. ప్లస్ దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ ప్లస్ హౌసింగ్ కూడా కొంత ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ బాలానగర్ కూడా మార్కెట్ అంతా జడ్చర్ లో షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ రానున్న 2-3 years లో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ మార్కెట్. ఇప్పుడు మనం చూడండి బాలానగర్ హైవేలో సెజ్ని మనకి 9,000+ acres లో ఉంది. చంద్రవల్లి సెజ్ కానివ్వండి, ఎల్లికట్ట సెజ్ కానివ్వండి, లేకపోతే మేకగూడ సెజ్ కానివ్వండి, తర్వాత రాజాపూర్ ఫార్మసీస్ కానివ్వండి, ఆ తర్వాత మనకు వచ్చే పోలేపల్లి సెజ్ కానివ్వండి, తర్వాత దేవుటిపల్లి ఐటీ సెజ్ కానివ్వండి, రీసెంట్ గా మనకి అమరాజా బ్యాటరీస్ లాంచ్ అయింది. సో ఈ విధంగా ఏరియాస్ అంతా మళ్ళీ RRR రాబోతుంది. ఈ బాలానగర్ ఆల్మోస్ట్ ఇవన్నీ మళ్ళీ RRR హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లో చేరబోతుంది. వన్స్ ఇవి చేరి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లో డెఫినెట్ గా ల్యాండ్ ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడున్న ప్రైసెస్ అయితే డెఫినెట్ గా ఆఫ్టర్ 2-3 years అయితే దరిదాపుల్లో ఉండవు. డెఫినెట్ గా 50% మినిమం అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒక మంచి ప్లేస్ లో మంచి వెంచర్ విత్ గుడ్ డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డెఫినెట్ గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. మీకు డెఫినెట్ గా తక్కువ ప్రైస్ లోనే వస్తాయి. మన వెంచర్స్ అయితే ఆదూరి ఐకానిక్ 6 ఇది హైవే ఆనుకుని ఉంది, న్యూ హైవేని. ప్రజెంట్ ఎవరైనా ఒక 21,000 లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఇక్కడ ఈ వెంచర్ 7 acres లో ఉంటుంది. ఇలా ఉంటుంది, హౌసింగ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో వెంచర్ వచ్చేసి మనకి ఇది NRSC ఆనుకుని ఉంటుంది, ఇస్రోది నేషనల్ సెన్సింగ్ రిమోట్ సెంటర్. ఇది వెంచర్. దీనికి మనకి చూసుకున్నట్లయితే దీంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, క్రాస్ బిట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్. మీరు ఎవరైనా ఒక 17,000 లో చూస్తున్నట్లయితే 17,500 ఆ రేంజ్ లో చూస్తున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మీ. డెఫినెట్లీ వీ విల్ ప్రొవైడ్ యూ బెస్ట్ ప్రైస్. షాద్ నగర్ నుంచి రాయకల్, తర్వాత బాలానగర్, ఇక్కడ 75 acres లో 75 acres లో మనకి ఇక్కడ వెంచర్ ఉంది. దీంట్లో మనం 51+ amenities ఇవ్వబోతున్నాము. ముడా అప్రోడ్, ఇది కూడా రేపు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ కిందకి రాబోతుంది. ఇది కూడా దీంట్లో ఆల్మోస్ట్ రీసెంట్ గా ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి వచ్చేసి 180 plots కంప్లీట్ అయిపోయినాయి అవుట్ ఆఫ్ 400+ plots లో. సో ఈస్ట్ ప్లాట్స్ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ విజిట్ అండ్
try to hold your plot. Thank you.